దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. సీఏపీఏఎఫ్స్, ఎస్ఎస్ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్లో కానిస్టేబుల్ జీడీ, రైఫిల్మ్యాన్ జీడీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్ష షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం పరీక్షలు 2026 ఏప్రిల్ 27 నుండి మే నెల చివరి వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరీక్షలను 4 విడతలుగా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఈసారి అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా వారాల ఎంపిక అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా వారాన్ని ముందుగానే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్షలు 4 వారాల్లో జరుగుతాయి. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు మొదటి వారం, మే 4 నుండి 9 వరకు రెండో వారం, మే 18 నుండి 23 వరకు మూడో వారం, మే 25 నుండి 30 వరకు నాలుగో వారం. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఈ 4 వారాలపై ప్రాధాన్యత క్రమాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమై ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆలస్యం చేస్తే దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చే అవకాశముండటంతో వెంటనే ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదనంగా అడ్మిట్ కార్డులు, పరీక్ష కేంద్ర వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇక అనంతపురంలో ఈ నెల 14న భారీ ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ సమీపంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ ఫార్మసీ కంపెనీలు ఇందులో పాల్గొని నేరుగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫార్మసీ పోస్టులకు పీసీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారు బెంగళూరు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో పుట్టపర్తి రూరల్ పరిధిలోని ఐసీడీఎస్ పెనుకొండ ప్రాజెక్టులో అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 101 పోస్టులు ఖాళీగా ఉండగా సోమందేపల్లి 49, పెనుకొండ 16, హిందూపురం 36 పోస్టులు ఉన్నాయి. స్థానిక మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తులను ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించి రసీదు తీసుకోవాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించింది జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మీ రోడ్డు, హిందూపురం. ధర్మవరం ప్రాంతంలో చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 2 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. ఏప్రిల్ 14 చివరి తేదీ కావడంతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేపాక్షి మరియు హిందూపురం ప్రాంతాల్లో గురుకుల మరియు ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి. లేపాక్షిలో 480 మందిలో 402 మంది విద్యార్థులు హాజరుగాగా హిందూపురంలో 145 మందిలో 133 మంది పరీక్ష రాశారు. ఎటువంటి అంతరాయాలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. బుక్కపట్నంలో డీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా 2వ సంవత్సరం పరీక్షలు రాసిన 17 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులు. ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హిందూపురంలోని ధనలక్ష్మీ రోడ్లో ఉన్న జెమినీ ఇంటర్నెట్ కేంద్రంలో అప్లికేషన్ సహాయం అందుబాటులో ఉంది. అనంతపురంలో హిందీ ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25 నుండి మే 8 వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. పాల్గొనేవారికి డీఏతో పాటు సర్టిఫికెట్లు అందిస్తారు. ఇదే సమయంలో పతంజలి యోగాపీఠం ఆధ్వర్యంలో యోగా ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఏప్రిల్ 14 నుండి ప్రారంభమై మే 8 వరకు కొనసాగుతుంది. ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ మరియు 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీగా నిర్ణయించారు. తల్లిదండ్రుల అభ్యర్థన పేరకు గడువును పొడిగించారు. కేవలం ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఉద్యోగాలు, ప్రవేశాలు, ప్రభుత్వ పథకాలు వంటి అనేక అవకాశాలు ఒకేసారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థులు మరియు కార్మికులు గడువులను గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు.